హలో ఎవరన్ ఇన్స్టాగ్రామ్ ఫిషింగ్ మోడ్ ఎలా క్రియేట్ చేస్తారో చూపిస్తాం. ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బాట్ ఫర్దర్ క్లిక్ చేసుకుని టెలిగ్రామ్లో స్టార్ట్ ఒక బాట్, మీ ఓన్ బాట్ ఒకటి క్రియేట్ చేసుకున్నా కదా. నేను ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను, ఫేక్ బై. ఓకే, మీ ఓన్ బాట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నేను చాలా ఇన్స్టాగ్రామ్ బాట్ క్రియేట్ చేశాక టోకెన్ ఉంటుంది. ఓకేనా, స్టార్ట్ కొట్టండి, బ్యాక్ వచ్చండి, బాట్ ఫర్దర్ టోకెన్, ఆ టోకెన్ కాపీ చేసుకోండి. నేను ఒక మోడ్ అనేది సెండ్ చేసిన, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ ఏపీకే, ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి, ఏపీకే ఎక్స్ట్రాక్ట్ కొట్టండి. నెక్స్ట్ ఓకే, లొకేట్ కొట్టండి, ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి, ఈ వ్యూ కొట్టండి, అసిస్ట్ మీదకి వెళ్ళండి. అసిస్ట్ వెళ్ళాక బాట్ టోకెన్, ఇందాక కాపీ చేసుకున్న టోకెన్, బాట్ టోకెన్ ఇక్కడ ఉన్నది రిమూవ్ చేసేయండి. మీరు కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. పైన సేవ్ కొట్టాలా, బ్యాక్ వచ్చేయాలా, బ్యాక్ వచ్చేసి ఓకే కొట్టాలా. బాట్ చాట్ ఐడి, ఈ చాట్ ఐడి బాట్ ఇస్తాను. చాట్ ఐడి బాట్ క్లిక్ చేసి అది వచ్చింది, కాపీ చేసుకొని చాట్ ఐడి ఇక్కడ పేస్ట్ చేయాలా. ఓకే, ఇది కూడా పేస్ట్ చేసి సేవ్ చేయాలా. బ్యాక్ వచ్చి ఓకే క్లిక్ చేయాలా. తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలా, మళ్ళీ మీ ఏపీకే రెడీ అయింది, ఇన్స్టాల్ చేసుకోవాలా, అప్డేట్ చేయాలా, ఇన్స్టాల్ ఎనీవే. ఇది మనం ఎవరైతే మొబైల్ హ్యాక్ చేయాలో వాళ్ళ మొబైల్ ఇన్స్టాల్ అవ్వాలి ఏపీకే. ఓకే, వాళ్ళ మొబైల్ ఇన్స్టాల్ చేసి వాళ్ళు లాగిన్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మన బాట్ కోసం మనం క్రియేట్ చేసుకుంటాం కదా, ఈ టెలిగ్రామ్ బాట్, ఆ బాట్లో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మనం ఏపీకే ఓపెన్ చేసాము, ఎగ్జాంపుల్. ఓకే, నేను ఏదో ఒక ఫేక్ ఐడి లాగిన్ చేస్తున్నాను. నేను ఐడి లాగిన్ ఇద్ది, ఓకేనా, ఫేక్ ఐడి లాగిన్ అయ్యిద్ది. నేను జస్ట్ ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను ఇక్కడ. యూజర్ ఐడి లాగిన్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. జార్ని క్రియేట్ చేసి పాస్వర్డ్ పెట్టిన, లాగిన్ కొట్టేసిన కదా. లాగిన్ కొట్టినా ఇలా వచ్చింది, ఎందుకంటే నేను ఫేక్ ఐడి కొట్టిన. ఓకేనా, డీటెయిల్స్ ఫేక్ కొట్టే కానీ వచ్చినాయి. ఒరిజినల్ కొడితే లాగిన్ అవుతుంది. ఓకే, తర్వాత టెలిగ్రామ్లోకి రావాలా. ఓకే, టెలిగ్రామ్లోకి వచ్చి బాట్ ఓపెన్ చేయాలా, మనం క్రియేట్ చేసుకున్న బాట్. అది యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఓకేనా, మనం ఏదైతే ఇక్కడ అక్కడ లాగిన్ చేసుకున్నామో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మన బాట్కి వచ్చేస్తాయి. ఓకేనా, ఇది ఓన్లీ స్టడీ పర్పస్ యూజ్ చేయాలి. ఓకే.